విజయవాడలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు సమావేశమయ్యారు. స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఏజెంట్లతో పాటు ఒరిస్సా నుంచి బాధిత ఏజెంట్లు పాల్గొన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బాధిత ఏజెంట్లు. ప్రతిపాటి పుల్లారావు గారిని కమిటీ చైర్మన్గా చేసినప్పుడు ఆ పుల్లారావు గారు ఏమన్నారంటే ప్రతి ఆస్తి కూడా మేము అమ్మేసి మీకు ఇస్తామని చెప్పినటువంటి ఆ పుల్లారావు గారే ఈరోజు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఎందుకు మరి వాళ్ళు తెలియచేయకుండా ఆస్తులు ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు కోర్టులో వేసుకున్నారు మాకేం తెలియదు అని అంటున్నారు. కానీ మేమేమంటున్నాం అంటే ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే ఎన్ని వేల ఎకరాలు మా ఉన్నప్పటికీ కూడా ఆ ఎకరాలన్నీ కూడా ఈరోజు మన అమరావతికి ల్యాండ్ బ్యాంక్ కావాలంటున్నారు. కనుక ల్యాండ్ బ్యాంక్ కోసం మీరు తీసేసుకొని మాకు ఇవ్వాల్సినటువంటి 6,000 కోట్లు విత్ ఇంట్రెస్ట్ 10,000 కోట్ల వరకు ఉంటుంది. మా 10,000 కోట్లకి మీరు సమస్త ఆస్తులని మీరు అమ్మేసుకుంటారో, మీరు దోచుకుంటారో, మీరు పిల్లలు రాసుకుంటారో, ప్రభుత్వానికి కొరకు ల్యాండ్ బ్యాంక్ ఉంచుకుంటారో మాకు అనవసరం. కానీ ప్రతి పైసా కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చే వరకు కూడా మేము పోరాటాన్ని ఆపమని మీకు మీడియా